బ్రహ్మశ్రీ షేక్ నజీర్ భాష గురూజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి ధ్యానం మండలి గీతా వైభవమే భారత వైభవన్ శివగిరి కాలనీ 1వ వీధి మూలపేట నెల్లూరు. మరిన్ని వివరాలకు సంప్రదించగలరు 9347106719. భగవద్గీతే భవద్వేషిణి. భగవద్గీత ఒక్కటే మనందరికీ మోక్షాన్ని ఇచ్చే పరమాత్మను ప్రసాదించినటువంటి గ్రంథం. మానవ జీవితానికి మోక్షం ఒక్కటే శరణ్యం. లేదంటే మరలా జన్మలు తీసుకుంటూ ఉండాల్సింది. అటువంటి భగవద్గీతను మన చిన్నారి కుమారి దీక్ష 9వ తరగతి చదువుతున్నప్పటి నుంచి ఈ యొక్క అభ్యాసాన్ని మొదలుపెట్టి మరి కంఠస్థ పారాయణం 700 శ్లోకాల కంఠస్థ పారాయణం ఈ రోజుకి ముహూర్తం 1 నెల క్రితమే ఆ అమ్మాయి రెడీ అయింది. మరి ఈరోజు దాన్ని సభాపూర్వకంగా ఇక్కడ ఏర్పాటు చేసి చక్కగా 700 శ్లోకాల పారాయణంతో పాటుగా మధ్యలో ఆ ఇంపార్టెంట్ అధ్యాయాల యొక్క భావాన్ని కూడా గురూజీ వివరిస్తూ ఉంటారు. కాబట్టి ఇటువంటి అవకాశం, భగవద్గీత మొత్తాన్ని ఒక్కసారి వినే అవకాశం మనకి ప్రాప్తమవటం అనేది భగవంతుని అనుగ్రహమే. కాబట్టి చక్కగా మరి కుమారి దీక్షని వచ్చి పీఠాన్ని అలంకరించేందుగా కోరుతున్నాను. రామ్. జై గురుదేవ్. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయనీం అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీం భగవద్గీతే భవద్వేషిణీం. ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవः మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యేతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేశ్వాస భీమార్జునసమాయుధి యూదానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథः దృష్టకేతుశ్చేకితానः కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవः యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజశ్చ వీర్యవాన్ సౌభద్రౌ ద్రౌపదేయాశ్చ సర్వైవ మహారథాः అస్మాకం తు విశిష్టాయే తాని బోధద్విజోత్తమ నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమతింజయः అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తస్తదైవ చ అన్యే చ బహవః శూరా మదర్తే త్యక్తజీవితాः నానాశస్త్రప్రహరణాः సర్వే యుద్ధవిశారదాः అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తుదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాः భీష్మమేవాభిరక్షन्तు భవంతः సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహः సింహనాదం వినద్యోచ్చైః శంఖం దద్మో ప్రతాపవాన్ తతః శంఖాశ్చ భేర్యాశ్చ పనవానకగోముఖాः సహసైవాభ్యహన్యంత శబ్దస్తు ములోభవత్ తతः శ్వేతైర్య ఐర్యుక్తే महती स्यन्दने स्थितौ माधवः पाण्डवाश्चैव दिव्यो शङ्खौ प्रदत्मतुः पाञ्चजन्यं ऋषिकेशो देवदत्तं धनञ्जयः
पौंड्रं दद्मो महाशङ्कं भीमकर्मावृकोदरः अनन्तविजयं राजा कुन्तीपुत्रो युधिष्ठिरः नकुलः सहदेवश्च सुघोषमणिपुष्पकौ काशश्च परमेश्वासः शिखण्डी च महारथः दृष्टद्युम्नो विराटश्च सात्विकिश्चापराजितः द्रुपदो द्रौपदेयश्च सर्वसः पृथिवीपते सौभद्रश्च महाबाहुः शङ्खानद्मो पृथक् पृथक् सघोषोदातराष्ट्राणां हृदयानि विदारयत् नभश्च पृथिवीं चैव तुमुलो वेणुनादयन् अथ व्यवस्थितां दृष्ट्वा धार्तराष्ट्रां कपिध्वजः प्रवृत्ते शस्त्रसम्पाते धनुरुद्यम्य पाण्डवः ऋषिकेशं तदा वाक्यम् इदमाह महीपते अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापय मेच्छता यावदेतान् निरीक्षेऽहं योद्धुकामानवस्थान् कर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योत्स्यमानानवेक्षेऽहं ये तेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रचिकीर्षवः संजय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पार्थ पश्येतान् समवेतान् कुरूनिति तत्र पश्यतान् पार्थः पितॄणत पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखीं सदा स्वस्रान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्तेयः सर्वान् बन्धून् अवस्थान् कृपया पर्याविष्टो विषीदन्निदमब्रवीत् अर्जुन उवाच दुष्टेमं स्वजनं कृष्ण युत्सं समुपस्थितं सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपुतुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं संसृते हस्तात् त्वक्ष्यैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्यपितरपुत्राः तथैव च पितामहाः मातुला स्वसुरपौत्राः स्यालाः सम्बन्धिनस्तदा एतान् न हन्तुमिच्छामि ज्ञातोऽपि मधुसूदन अपि त्रैलोक्ये राज्यस्य हेतो किं नु मही कृते निहत्य धार्तराष्ट्रान् का प्रीतिः स्यात् जनार्दन पापमेवाश्रयेदस्मान् हत्येतान् तथायिनः तस्मान् नारा वयं हन्तुं धार्तराष्ट्रान् स्वबान्धवान् स्वजनं हि कथं हत्वा सुखिनः स्याम माधव यद्यप्येतेन पश्यन्ति लोभोपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रदोहे च पातकं कथं ज्ञेयमस्माभिः पापादस्मान् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिर्जनार्दन कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोऽभिवर्तिता अधर्माभिवात् कृष्णा प्रदिश्यन्ति कुलस्त्रियः स्त्रीषु दुष्टाशुभाषणया जायते वर्णसङ्करः सङ्करो नरका एव कुलज्ञानं कुलस्य च पतन्ति पितरो येषां लुप्तपिण्डोदकक्रियाः दोषैरेते कुलज्ञानं वर्णसङ्करकारकैः उच्चाद्यन्ते जातिधर्माः कुलधर्माः शाश्वताः उत्सन्नकुलधर्माणां मनुष्याणां जनार्दन नरके नियतं वासो भवति तेन सुषमा अहो बत महत्पापं कर्तुं व्यवस्थावयं यद्राजस्कलोभेन हन्तुं स्वजनमुदिताः यदि मां प्रतीकारम् अशस्त्रं शस्त्रपाणयः धार्तराष्ट्ररणे हन्युः तन्मे क्षेमतरं भवेत् संजय उवाच एवमुक्तो अर्जुनः शङ्के रथोपस्थोपाविशत् विसृज्य ससरं चापं शोकसंविघ्नमानसः ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम प्रथमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुचः ॐ श्रीपरमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ द्वितीयोऽध्यायः साङ्ख्ययोगः। संजय उवाच तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदन्तमिदं वाक्यम् उवाच मधुसूदनः। श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्जितमस्वर्ग्यम् अकीर्तिकरमर्जुन क्लैब्यमस्मकमपाद नैतत्त्वेपपद्यते क्षुद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप। अर्जुन उवाच कथं भीष्महं सङ्ख्ये द्रोणं च मधुसूदन ईश्वरप्रतियोत्सामि पूजाहरावरिसूदन गुरून् हत्वा हि महानुभावान् श्रेयो भोक्तुं वैक्ष्मपि इह लोके हत्वार्धकामांस्तु गुरूनिहैव भुञ्जीय भोगान् रुद्रप्रतिग्धान् न चैतद्युत्मकतरन्नो गरीयो यद्वा जयं यदि वा नो जयेयुः यानेव हत्वा न जिजीविषामः
ते वस्थिता प्रमुखे धार्तराष्ट्राः कार्पण्यदोषोपहतस्वभावः पृच्छामि तं धर्मसम्मूढचेताः यस्यानिश्चितं ब्रूहि तन्मे शिष्यस्तेऽहं साधिमां तं प्रपन्नं न हि प्रपश्यामि ममापनुद्यात् यच्चोकमुचोषणमिन्द्रियाणाम् अवाप्य भूमां सपत्नमृद्धं राज्यं सुराणां विषाधिपत्यं सञ्जय उवाच एवं मुक्तो ऋषिकेशं गुडाकेश परन्तपा नयच्छति गोविन्दम् उक्ता तूष्णीं बभूवः तमुवाच ऋषिकेशः प्रसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषसे गतासु न गतासूं च नानुशोचन्ति पंडिताः न तेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपाः न चैव न भविष्यामः सर्वे वयमतः परं देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मातरस्पर्शस्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां सुदीक्षस भारत यमी न व्यत्यन्ते ते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते न सतो विद्यते भावो न भावो विद्यते सतः उभयोरपि दृष्टवन्तः त्वनयोः सत्त्वदर्शिभिः अविनाशि तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमभ्यस्य स न पश्यत्कर्तुं मनसि अन्तवन्ते मे देहा नित्यसुक्ता शरीरिणः अनाशिनो अप्रमेयस्य तस्मादिद्यसु भारत ये एनं वेत्ति हन्तारं यस्येनं मन्यते हतम् उभतो न विजानीतो नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूतभविता न भूयः अजो नित्यशाश्वतोऽयं पुराणो न हन्यते हन्यमाने शरीरे वेदा विनाशिनं नित्यं येनमजमव्ययं कथं स पुरुषः पार्थ कं गातेति हन्तिकं वासांसि जीर्णानि यदा विहाय नवानि गृह्णाति नरोपराणि तथा शरीराणि विहाय जीर्णानि अन्यानि सम्यति नवानि देहि नैनं छिन्दन्ति शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः अच्छेद्यमदाह्योऽयम् अक्लेद्यशोषेव च नित्यः सर्वगतस्थाणुः अचलोऽयं सनातनः अव्यक्तोऽयमचिन्त्योऽयम् अविकार्योऽयं मुच्यते तस्मादेवमित्वैनं नानुशोचितुमर्हसि अथ चैनं नित्यजातं नित्यं मां मनसेऽमृतं तदापि त्वं महाबाहो नैवं शोचितुमर्हसि जातस्य हि ध्रुवोर्मृत्युः ध्रुवं जनुर्तस्य च तस्मादपरिहार्यार्थे न त्वं शोचितुमर्हसि अव्यक्तादीनि भूतानि व्यक्तमद्यानि भारत अव्यक्तनान्येव तत्र का परिदेवना आश्चर्यवत् पश्यति कश्चिदेनम् आश्चर्यवद्वति तदैव चान्यः आश्चर्यवच्चैनं मन्निशृणोति श्रुत्वाप्येनं वेद न चैव कश्चित् देहि नित्यमवद्योऽयं देहे सर्वस्य भारत तस्मात् सर्वाणि भूतानि न त्वं शोचितुमर्हसि स्वधर्ममपि चावेक्षा न विकम्पितुमर्हसि धर्माद्युद्धात् श्रेयोन्यत् क्षत्रियस्य न विद्यते यदृच्छया च प्रपन्नं स्वर्गद्वारमपावृतं सुखिनः क्षत्रियाः पार्थ लभन्ते युद्धमीदृशम् अथ चेतुमिमं धर्म्यं सङ्ग्रामं न तरिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमाप्स्यसि अकीर्तिं च भूतानि कथयिष्यन्ति ते वियां सम्भावितस्य च कीर्तिः मरणादतिरिच्यते भद्रनाथ परतं मंसन्ते त्वं महारथाः येषां सत्त्वं बहुमतो भूत्वा यासि शिलागवम् अवाच्यवादांश बहून् परिष्यन्ति तवाहिताः विन्दन्तस्तव सामर्थ्यं ततो दुःखतरं नु किं हतो वा प्राप्स्यसि स्वर्गं चित्वा वा भोक्ष्यसे महीं तस्मादुत्तिष्ठ कौन्तेय युद्धाय कृतनिश्चयः सुखदुःखे समे कृत्वा लाभालाभो जयाजयो ततो युद्धाय युध्यस्व नैवं पापमाप्स्यसि एषा ते भीता सांख्ये बुद्धिर्योगे मां शृणु बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि नेहाभिक्रमणासोऽस्ति प्रत्यवायेन विदते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात् व्यवसात्मिका बुद्धिः एकः कुरु नन्दन बहुशाखायनन्तश्च बुद्धयो व्यवसायिनां या इमां पुष्पितां वाचं प्रवदन्ति विपश्यतः वेदवादरिता पार्थ ज्ञानदस्थितिवादिनः कामात्मानः स्वर्गपर जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तया प्रवर्तचेतसां व्यवसायात्मिका बुद्धिः समादो न विधीयते त्रैगुण्यविषया भेदा निश्चयगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थो निर्योगक्षेम आत्मवान् यावान् अर्धोदपाने सर्वतः सम्प्रतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफले हेतुर्भूः मा ते सङ्गोत्सु कर्मणि योगस्थः कुरु कर्माणि संगं त्यक्त्वा धनञ्जय सिद्धिसिद्ध्यो समो भूत्वा समत्वं योग उच्यते दूरेण ह्यवरं कर्म बुद्धियोगात् धनञ्जय बुद्धौ शरणमन्विच्छ कृपणाफलहेतवः बुद्धियुक्तो जहातिह उभे सुकृतदुष्कृते तस्माद्योगाय युध्यस्व योगकर्मसु कौशलं कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः पदं गच्छन्ति नामयं यथा ते मोहकल्लं
बुद्धिर्व्यतिरिष्यसि तदा गन्तासि निर्वेदं श्रोतव्यस्य सुतस्य च श्रुतिविप्रतिपन्ना ते यतस्तस्य निश्चला समाधावचला बुद्धिः तदा योगमवाप्स्यसि। अर्जुन उवाच स्थितप्रज्ञस्य का भाषा समाधिस्तस्य केशव स्थितिः किं प्रभाषेत किमासीत व्रजेतकं। श्रीभगवानुवाच प्रजहाति यदा कामान् सर्वान् पार्थमनोगतान् आत्मन्येवात्मना तुष्टः स्थितप्रज्ञस्य दोचते दुःखेष्वनुदिग्धमनाः सुखेषु वितस्पृहः वीतरागभयक्रोधः सिद्धिर्मुनिरुच्यते यः सर्वत्राणभिस्नेहः तत्तत्प्राप्य शुभाशुभं नाभिनन्दते न द्वेष्टि तस्य प्रज्ञा प्रतिष्ठिता। यदा संहरते छायं कूर्मोऽङ्गानि व सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। विषयाणि वर्तन्ते निराहारस्य देहिनः रसवर्जं रसोऽप्यस्य परं दृष्ट्वा निवर्तते यततोऽपि कौन्तेय पुरुषस्य विपश्चितः। इंद्रियाणि प्रमातीनि हरन्ति प्रसभं मनः तानि सर्वाणि संयम्य युक्तासीत मत्परः वसे यस्य इन्द्रियाणि तस्य प्रज्ञा प्रतिष्ठिता। ध्यायतो विषयान् पुंसः सङ्गस्तेषु विजायते संगात् संजायते कामः कामात् क्रोधो विजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् विभ्रमः स्मृतिर्भ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति। रागद्वेषवियुक्तेस्तु विषयानिन्द्रियैश्चरन् आत्मवस्थे विधि आत्मा प्रसादमधिगच्छति प्रसादे सर्वदुःखानां हानिरस्योपजायते प्रसन्नचेतसो ह्यासु बुद्धिर्पर्यवतिष्ठते। नास्ति बुद्धिर्युक्तस्य न चायुक्तस्य भावना न चाभावयत शान्तिः अशान्तिस्य कुतः सुखम्। इन्द्रियाणां हि चर्तां यन्मनोनुविद्यते तदस्य हरति प्रज्ञां बाहिर्नाम वाम्बसि तस्मादिस्य महाबाहो निगृहीतानि सर्वशः इन्द्रियाणीन्द्रियार्थेभ्यः तस्य प्रज्ञा प्रतिष्ठिता। यानि सा सर्वभूतानां तस्यां जागति संयमी यस्यां जागति भूतानि सा निशापसितो मुनेः आपूर्यमानमस्य प्रतिष्ठं समुद्रमाप प्रसन्ति यद्वत् तद्वत् कामायं प्रसन्ति सर्वेषु शान्तिमाप्नोति न कामकामी विहाय कामन्यः सर्वान् भुवांसति निःस्पृहः निर्ममो निरहङ्कारः शान्तिमधिगच्छति। एषा ब्राह्म्यस्य पार्दा नयनां प्राप्य मुह्यति चित्वा सामन्तकालेऽपि ब्रह्मनिर्वाणमुच्यते। ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे सांख्ययोगो नाम द्वितीयोऽध्यायः। सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्याम्यशः। ओं श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ तृतीयोऽध्यायः कर्मयोगः। अर्जुन उवाच जायसि चेत् कर्मणस्ते मता बुद्धिर्जनार्दन तत्किं कर्मणि घोरे मां नियोजयसि केशव। व्यामश्रेणेव वाक्येन बुद्धिं मोहयसि मे तदेकबन्धनिश्चित्य येन श्रेयो माप्नुयाम्। श्रीभगवानुवाच लोकेऽस्मिन् द्विविधा निष्ठा पुरा प्रोक्ता मया नघ ज्ञानयोगेन साङ्ख्यानां कर्मयोगेन योगिनां न कर्मणामनारम्भात् नैष्कर्म्यं पुरुषोऽसुते न च सन्न्यसनादेव सिद्धिं समधिगच्छति न कश्चित् क्षणमपि जातु तिष्ठते कर्मकृत् कार्यते यवसः कर्म सर्वप्रकृतिजैर्गुणैः। कर्मेन्द्रियाणि संयम्य यास्ते मनसा स्मरन् इन्द्रियार्थान् मूढात्मा मिथ्याचारः शौच्यते। यस्येन्द्रियाणि मनसा नियम्यारभते अर्जुन कर्मेन्द्रिये कर्मयोगम् असक्तस्य विशिष्यते। नियतं कुरु कर्म त्वं कर्मजायो कर्मणः शरीरयात्रा प्रच्यते न प्रसिद्ध्येते कर्मणः यज्ञार्थात् कर्मणो नेत्रा लोकोऽयं कर्मबन्धनः तदर्थं कर्म कौन्तेय मुक्तसङ्गसमाचर स यज्ञा प्रजा सृष्ट्वा पुरोवाच प्रजापतिः अनेन प्रसविष्यद्धम् एषवोशिष्टकामधुक् देवान् भावयतानेन ते देवा भावयन्तु वः परस्परं भावयन्तः श्रेयपरमवाप्स्यता इष्टान् भोगानि वो देवा दास्यन्ते यज्ञभाविताः तैर्दत्तान् प्रदायेभ्यो यो भुङ्क्ते तेनैव सः यज्ञशिष्टास्य न सन्तो मुच्यन्ते सर्वकिल्बिषैः भुञ्जते ते त्वकं पापा ये पचन्ति आत्मकारणात् अन्नात् भवन्ति भूतानि पर्जन्यादन्न सम्भवः यज्ञात् भवति पर्जन्यो यज्ञकर्म समुद्भवः कर्म ब्रह्मोद्भवं विद्धि ब्रह्माक्षरसमुद्भवं तस्मात् सर्वगतं ब्रह्म नित्यं यज्ञे प्रतिष्ठितम् एवं प्रवर्तितं चक्रं नानुवर्तयति यः अगायुरीन्द्रियारामो भोगं पार्थ सजीवति यस्मात्रतिरेव स्यात् आत्मतृप्तस्य मानवः आत्मन्येव च सन्तुष्टः तस्य कर्म विद्यते नैव तस्य कृते नातो न कृतेन कश्चन न चास्य सर्वभूतेषु कर्षदुपाश्रयः तस्मादसक्तः सततं कार्यं कर्म समाचर असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पुरुषः कर्मणैव संसिद्धिम् आस्था जनकादयः लोकसङ्ग्रहमेवापि सम्पश्यन् कर्तुमर्हसि यद्यदाचरति श्रेष्ठः तत्तदेवेतरो जनः सेत्प्रमाणं कुरुते लोकसदं वर्तते न मे पार्थस्य कर्तव्यं त्रिश्लोकेषु किञ्चन नानवाप्तं वाप्तव्यं वर्तेव च कर्मणि यदि अहं न वर्तेयं जातो कर्मणि तन्त्रितः वर्तमानो वर्तन्ते मनुष्या पार्थ सर्वशः उत्सीदेयुरिमे लोकानुकुर्यां कर्म चेदहं शङ्करस्य च कर्तास्याम् उपान्यं मम प्रजाः
सक्ता कर्मण्य विद्वांसो यथा कुर्वन्ति भारत कुर्याद्धितं सदा सक्तः चिकीर्षुलोकसङ्ग्रहं न बुद्धिभेदं जनेत् अज्ञानां कर्मसङ्गिनां जोषेत् सर्वकर्माणि विद्वान् नित्यसमाचरन् प्रकृते क्रियमाणानि गुणैकर्माणि सर्वशः अहंकारविमूढात्मा कर्ताहमिति मन्यते तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः गुणागुणेषु वर्तन्त इति मत्वा न सज्जते प्रकृतेर्गुणसम्मूढाः सज्जन्ते गुणकर्मसु तान् कृच्छविदो मन्दान् कृच्छविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा विद्यस्वितज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः ये ते तदभ्यसूयन्तो नानुतिष्ठन्ति मे मतं सर्वज्ञानविगुणां सन् विद्धिनश्चान् चेतसः इंद्रियस्येन्द्रियस्यादे रागद्वेष व्यवस्थितौ तैर्नवसमागच्छेत् तवस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विघ्नः परधर्मात् सुनिश्चितात् स्वधर्मेनिधनं श्रेयः परधर्मो भयावहः अर्जुन उवाच अत केन प्रयुक्तोऽयं पापं चरति पुरुषः अनिच्छन्नपि वासनया बलादेव नियोजितः श्रीभगवानुवाच कामेश क्रोधेश रजोगुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येन मैरणं धूमेनाव्रियते वह्निः यथा मलेन च यतोल्बेनावृतो गर्भः तदा तेनेदमावृतम् आवृतं ज्ञानमेतेन ज्ञानेनोनित्यवरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेण नलेन च इन्द्रियाणि मनो बुद्धिः अष्टाधिष्ठानमुच्यते एतैर्मोहेत्येष ज्ञानमावृत्ति देहिनं तस्मात् त्वमिन्द्रियाण्यदो नियम्य भरतश्रव पाप्मानं प्रजहिह्येनं ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परं मनः मनसस्तु परा बुद्धिः बुद्धेः परतस्ततः एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मनमात्मना जयशत्रु महाबाहो कामरूपं दुरासदम् ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगो नाम तृतीयोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं सर्वपापेभ्यो मोक्षयिष्याम्यहं। ओं श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ चतुर्थोऽध्यायः ज्ञानकर्मसन्न्यासयोगः। श्रीभगवानुवाच इमं विवस्वते योगं प्रोक्तवान् अहमव्ययं विवस्वान्मनुवे प्राहं नुनृक्ष्वा कवे ब्रवीत् एवं परम्परा प्राप्तम् इमं राजर्षयो विदुः सकालेनेह महता योगो नश्च परन्तप स एवायं मया त्यज्य योगो प्रोक्तो पुरातनः भक्तोऽसि मे सखा चेति रहस्यं हेतुरुत्तमम्। अर्जुन उवाच अपरं भवतो जन्म परं जन्म स्वतः कथमेतद्विजानीयां त्वमादौ प्रोक्तवानिति। श्रीभगवानुवाच बहूनि मे व्यतीतानि जन्मानि तव चार्जुन तान्यहं वे सर्वाणि न त्वं वेत्त परन्तप अजोऽपि सन्नव्ययात्मा भूतानां ईश्वरोऽपि सन् प्रकृतिं सामधिष्ठाय सम्भवात्मा मायया यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानधर्मस्य तदात्मानं सृजाम्यहं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे जन्म कर्म च मे दिव्यम् एवं यो वेति तत्त्वतः त्यक्त्वा देहं पुनर्जन्म नैति मामिति सोऽर्जुन वीतरागभयक्रोधा मन्मया मां पाशिताः बहो ज्ञानतपसा पूता मद्भावमागताः ये तां मां प्रपद्यन्ते तां सदैव भजाम्यहं वर्तमानुवर्तन्ते मनुष्यपाठ सर्वसः काङ्क्षन्तः कर्मणां सिद्धिं यजन्ति हि देवताः क्षिप्रमीमांसे लोके सिद्धिर्भवति कर्मजा चातुर्वर्ण्यं मनाशिष्टं गुणकर्मविभागसः तस्य कर्तारपि विद्यकर्तारमव्ययं न मां कर्माणि लिम्पन्ति न मे कर्मफलेष्वः इति मां यो विजानाति कर्मभिर्न स बध्यते एवं ज्ञात्वा कृतं कर्म पूर्वमुक्षुभिः कुरु कर्मैव तस्मात् त्वं पूर्वै पूर्वतरं कृतं किं कर्मेति कवयोऽप्यत्र मोहिताः तत्ते कर्म प्रवक्ष्यामि यज्ञात्वा मोक्षशेषपात् कर्मणोऽपि बोद्धव्यं च कर्मणः कर्मणश्च बोद्धव्यं गहना कर्मणो गतिः कर्मण्यकर्म यः पश्येत् अकर्मण्यश्च कर्मयः स बुद्धिमान् मनुष्येषु त्यक्तकृत्स्न कर्मकृत् यस्य सर्वे समारम्भा कामसङ्कल्पवर्जिताः ज्ञानाग्निदग्धकर्माणां तमः उपनीतं बुधाः त्यक्त्वा कर्मफलासङ्गं नित्यतत्त्वो निराश्रयः कर्मण्यप्रवृत्तोऽपि नैव किञ्चित् करोति सः निराशीर्यते चित्तात्मा त्यक्त्वा सर्वपरिग्रहः शारीरं केवलं कर्म कुर्वन्नाप्नोति किल्बिषम् यदृच्छालाभसन्तुष्टो द्वन्द्वातीतो मत्सरः समसिद्धावसिद्धौ च कृतापि निबध्यते गतसङ्गस्य मुक्तस्य ज्ञानावचेतसः यज्ञाय च तत्कर्म समग्रं परिलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्मसमाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माग्नावपरे यज्ञं यज्ञेनैव उपजुह्वति श्रोत्रादीनीन्द्रियाण्यन्ये संयमाग्निषुजुह्वति शब्दादीन् विषयानन्य इन्द्रियाणिषुजुह्वति सर्वाणि इन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगग्नो जुह्वति ज्ञानदीपिते द्रव्ययज्ञस्तपोयज्ञ
यज्ञ सदा परे स्वाध्यायज्ञानयज्ञस्य यथसंस्कृतव्रताः अपाने जुहोति प्राणं प्राणेपानं तदा परे प्राणापानगतिरुद्ध प्राणायामपरायणाः अप्रियनीताहाराः प्राणान् प्राणेषु जुहोति सर्वेप्येते यज्ञविदो यज्ञक्षत्रकल्मषाः यज्ञशिष्टामृतभुजो यान्ति ब्रह्म सनातनं नायं लोकस्य यज्ञस्य कुतोऽन्यः कुरु सत्तमा एवं बहुविधा यज्ञविद्ता ब्रह्मणोमुखे कर्मजान् विदितान् सर्वान् एवं ज्ञातुं मोक्षसे श्रेयान् द्रव्यमयाद्यज्ञ ज्ञानयज्ञ परन्तपा सर्वं कर्माखिलं पार्थ ज्ञाने परिसमाप्यते तद्विद्धि प्रणिपातेन परिप्रश्नेन सेवया उपदेक्षन्ति ते ज्ञानं ज्ञानिनस्य प्रदर्शिनः यज्ञात्वा न पुनर्मोहम् एवं यासि पाण्डव येन भूतानि शेषेण दृष्टात्मन्यत्वमयि अपि चेतसि पापेभ्यः सर्वेभ्यः पापक्तमः सर्वं ज्ञानप्लवेनैव वृजनं संकरिष्यसि एते तां समिद्धोग्निः भस्मसात् कुरुते तेजसा ज्ञानाग्निः सर्वकर्माणि भस्मसात् कुरुते तदा न हि ज्ञानेन सदृशं पवित्रमेव विद्यते तत्स्वयं संसिद्धः कालेनात्मनि विन्दति श्रद्धावान् लभते ज्ञानं तत्परः सम्यक् ज्ञानं लब्धपरां शान्तिम् अक्षेणाधिगच्छति अग्नश्च श्रद्धानश्च संशयात्मं नश्यति नायं लोकोऽस्ति न परो न सुखं संशयात्मनः योगसन्न्यस्तकर्माणं ज्ञानसञ्चयेन संशयम् आत्मवन्तं न कर्माणि निबध्नन्ति धनञ्जय तस्मादज्ञानसम्भूतं मृतस्तं ज्ञानसेनात्मनः चित्त्वेनं संशयं योगम् आतिष्ठोत्तिष्ठ भारत ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे ज्ञानकर्मसन्न्यासयोगो नाम चतुर्थोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्याम्यहं ओं श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ पंचमोऽध्यायः कर्मसन्न्यासयोगः। अर्जुन उवाच सन्न्यासं कर्मणां कृष्ण पुनर्योगं च संससि यच्चेतयोरेकं तन्मे ब्रूहि सुनिश्चितं। श्रीभगवानुवाच सन्न्यासकर्मयोगश्च निश्चयसकरावुभौ तेस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते ज्ञेयस्य नित्यसन्न्यासी यो न द्वेष्टि न काङ्क्षति निर्द्वन्द्वो हि महाबाहो सुखं बन्धात् प्रमुच्यते। साङ्ख्ययोगो पृथक् बालाः प्रवदन्ति न पण्डिताः एकमप्यस्ति तत् सम्यक् उभयोर्विन्दते फलं यत् साङ्ख्ये प्राप्यते स्थानं यत् योगैरपि गम्यते साङ्ख्यं योगं च एकं साङ्ख्यं च योगं च यपस्य पश्यति सन्न्यासस्तु महाबाहो दुःखमाप्तुमेवतः यो युक्तो मुनिर्ब्रह्मा न चेणाधिगच्छति यो युक्तो शुद्धात्मा जितेन्द्रियः सर्वभूतात्मा कुर्वन्नपि न लिप्यते नैव किञ्चित् करोमीति युक्तो मन्यते तत्त्ववित् पश्यन् शृण्वन् पृशन् जिघ्रन् अश्नन् गच्छन् सपन् ससन् प्रल्पन् विसृजन् गृह्णन् उन्मिषन्नपि इन्द्राणीन्द्रियादिषु वर्तन्ते धारयन् ब्रह्मण्यादाय कर्माणि सङ्गं त्यक्त्वा करोति यः लिप्यतेन स पापेन पद्मपत्रविवांसा कायेन मनसा बुद्ध्या केवलैरिन्द्रियैरपि योगिनः कर्म कुर्वन्ति सङ्गं त्यक्त्वा शुद्धे युक्तकर्मफलं त्यक्त्वा शान्तिमाप्नोति नैष्ठिकीम् अयुक्तकामकारिणः फले सक्तो निबध्यते सर्वकर्म मनसा सन्न्यस्यास्य सुखं वसि नवद्वारे पुरे देहि नैव कुर्वन्न कार्येण न कर्तृत्वं न कर्माणि लोकस्य प्रभुः न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते नादते कश्चित् पापं न चैव सुकृतमिभुः अज्ञानेनावृतं ज्ञानं तेन मोहेन्द्र जन्तवः ज्ञानेन ततज्ञानम् येषां न सतमात्मनः तेषामादित्यवत् ज्ञानं प्रकाशयति तत्परं तद्बुद्धे सतात्मानः तन्निश्चस्तत्परायणाः गच्छन्ति तत्पुनरावृत्तिं ज्ञाननिर्धूतकल्मषाः विद्याविनयसम्पन्ने ब्राह्मणे गविहस्तिनि सृञ्चैव स्पाके च पंडिताः समदर्शिनः इहैव तडितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं निसमं ब्रह्म तस्मात् ब्रह्मणि ते स्थिताः न प्रहृष्येत्प्रियं प्राप्य नोद्विजेत् प्राप्य चाप्रियं स्थिरबुद्धिरसम्मूढो ब्रह्मविद्रोमणि स्थितः बाह्यस्पर्शेष्टात्मा विन्दत्यात्मनेच्छुकं स ब्रह्मयोगयुक्तात्मसुखमक्षयमश्नुते ये हि संस्पर्शजा भोगदुःखेन एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषरं देवुदः शक्नुवन्ति हैव शून्यं प्राक्शरीरं मोक्षणात् कामक्रोधोद्भवं वेगं सहितः किन्नरः योऽन्तस्कोन्तरारामः तदान्तर्जतिरेव यः सेवगे ब्रह्मनिर्वाणं ब्रह्मभूतोऽधिगच्छति लभन्ते ब्रह्मनिर्वाणं ऋष्यक्षीणकल्मषाः छिन्नद्वैतात्मनः सर्वभूतहिते रताः कामक्रोधवियुक्तानां यतीनामिति चेतसाम् अपि तु ब्रह्मनिर्वाणं वर्तते विदितात्मनां स्पर्शां कृत्वा बहिर्बाह्यां चक्षुष्टेवान्तर्भुवोः प्राणापानसमो कृत्वा नासाभ्यन्तरचारिणो यतीन्द्रियमनो बुद्धिः मुनिर्मोक्षपरायणः विदिते च भयक्रोधः सदा भुक्त एव सः भोक्तारम्यं तपसां सर्वलोकमहेश्वरं सुहृदं सर्वभूतानां ज्ञात्वा मां शान्तिमुच्यति ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मसन्न्यासयोगो नाम पंचमोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्याम्यहं ओं श्री परमात्मने नमः। श्रीमद्भगवद्गीता अथ षष्ठोऽध्यायः आत्मसंयमयोगः। श्रीभगवानुवाच अनाश्रितकर्मफलं कार्यं कर्म
कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निर्विघ्नेन चाक्रियः यं सन्न्यासमिति प्राहुः योगं तं विद्धि पाण्डव न सन्न्याससङ्कल्पो योगी भवति कश्चन आरुक्षर्मणेर्योगं कर्मकारणमुच्यते योगारूढस्य तस्यैव समकारणमुच्यते यदा हिनेन्द्रियार्देशेन कर्मस्व न सज्जते सर्वसङ्कल्पसन्न्यासी योगारूढो सदुच्यते उद्धरेदात्मनात्मानं नात्मानं साधयेत् आत्मह्यात्मनो बन्धुः आत्मैवरिप्रात्मनः बन्धुरात्मत्मनस्तस्य येनात्मैवात्मना जितः अनात्मनस्य शत्रुते वर्तेतात्मनः शत्रुवत् जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु समसङ्गवर्जितः तुल्यनिन्दस्तुतिर्मौनी सन्तुष्टो येन केनचित् अनिकेतस्य रमतिः भक्तिमान् यस्य मे प्रियः जितात्मनः प्रशान्तस्य परमात्मा समाहितः शीतोष्णसुखदुःखेषु तथा मानवमानयोः ज्ञानविज्ञानतृप्तात्मा कूटस्थो विजितेन्द्रियः युक्तोच्यते योगी समलोष्टास्मकाञ्चनः सुहृन्मित्ररुदासीनां मध्यस्तद्देशबन्धुषु साधुषु च पापैषु समुद्धरविशिष्टे योगी युञ्जते सततम् आत्मानं रसिस्थितः एकाकी चित्तात्मा निराशीरपरिग्रहः शुचौ देशे प्रतिष्ठाप्य स्थिरमासनमात्मनः नातिचित्तन्माति नीचं चैलार्जुनकुसोत्रं तत्रैकाग्रं मनः कृत्वा यतचित्तेन्द्रियः उपविश्वासने युञ्जाद्योगमात् शुद्धे समं कायस्रोग्रीवं दारेण चलं स्थिरः सम्प्रेक्ष्य नासिकाग्रं संदृष्टानवलोकयन् प्रशान्तात्मविगतभिः ब्रह्मचारिवतस्थितः मनस्संयमचित्तयुक्तासितमत्परः युञ्जन्नेवं सदात्मानं योगिनीयतमनसः शान्तं निर्वाणपरममत्संस्थामधिगच्छति नातिस्नतस्ति योगोऽस्ति न चैकान्तमनस्यतः न चाति स्वप्नशीलस्य जागतो नैव चार्जुन युक्ताहारविहारस्य तुत्यस्य कर्मसु युक्तस्वप्नबोधस्य युगोबोधि दुःखः यदा विनीतं चित्तम् आत्मनेवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्ते तदा यदा दीपो निवातस्थो निङ्गते सुपमाश्रिता योगिनो चित्तस्य नित्ययोगमात्मनः यत्र परमते चित्तं निरुद्धम्य सेवया यत्र चैवात्मनात्मानं पश्यन्यात्मनिदर्शति सुखमात्यन्तिकं एतद् बुद्धिप्रमतीन्द्रियं वेत्ति यत्र न सेवायं स्थितश्चलति तत्ततः यं लब्ध्वा चापरं लाभं मन्यतेनाधिकं ततः यस्मिन् स्थितो न दुःखेन गुरुणापि न विचालयेत् तं विद्या दुःखसंयोगवियोगं योगसंगतं स निश्चयेन योक्तव्यो योगो निर्वीणचेतसः सङ्कल्पप्रवान् कामान् त्यक्त्वान् सर्वान् शेषतः मनसेवेन्द्रियग्रामं विनयं समं ततः शनैशनिरुपरमेत् बुद्ध्यादिति गृहीतया आत्मसंस्थं मनः कृत्वा न किञ्चिदपि चिन्तयेत् यतो निश्चरति मनश्चञ्चलमस्यं ततस्ततो नियम्येतत् आत्मन्येव सम्येत् प्रशान्तमनसं येनं योगिनं सुखमुत्तमम् उपैति शान्तरसं ब्रह्मभूतं कल्मषं युञ्जन्नेवं सदात्मानं योगी विगतकल्मषः सुखेन ब्रह्मसंस्पर्शम् अत्यन्तं सुखमश्नुते सर्वभूतस्थमात्मानं सर्वभूतानि चात्मनि ईक्षते योगतात्मा सर्वत्र समदर्शिनः यो मां पश्यति सर्वत्र सर्वं च मयि पश्यति तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति सर्वभूतस्य तं यो मां भजत्वमासतः सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते आत्मोपमेन सर्वत्र समं पश्यति योजनाशकं वादिवादुकं स योगी परमो मतः अर्जुन उवाच योऽयं योगस्वया प्रोक्तः सामेन मधुसूदन एतस्याहं न पश्यामि चन्द्रत्वाच्युतिं शिरां चिन्तयामि मनः कृष्णं प्रमादिबलोदृढं तस्याहं निग्रहं मन्ये भार्यव सुदुष्करं श्रीभगवानुवाच असंशयं महाबाहो मनोदुर्निग्रहं चलम् अभ्यासेन तु कौन्तेय वैराग्येन च गृह्यते असम्यतात्मना योगो दुष्प्राप्यति मे मतिः पश्चात्मनायतः शक्यो वाप्तुं पायतः अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाचरितमानसः अप्राप्य योगसंसिद्धिं काङ्क्षतिं कृष्ण गच्छति कच्चिन्नो भयविभ्रष्टः छिन्ना ब्रह्म नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्म नपति एतन्मे संशयं कृष्ण चेतमनसि शेषतः तदन्यसंशयस्य चेता न प्रपद्यते श्रीभगवानुवाच पादानैवेहनामुत्रा विनाशस्य विदिते नहि कल्याणकृत् कश्चित् दुर्गतिं तत् गच्छति प्राप्य पुण्यकृतां लोकानुषित्वा शशति समाह शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टो विजायते अथवा योगिनामेव कुले भवति धीमताम् एतद्धि दुर्लभत्रं लोके जन्म ईदृशं तत्र तं बुद्धिसंयोगं लभते पौर्धेकं एते च ततो भूयः संसिद्धौ कुरुनन्दन पूर्वाभ्यासेन तेनैव र्यते एव सोऽपि सः जिज्ञासेपि योगस्य शब्दब्रह्माति वर्तते प्रयत्नादितमानस्तु योगी संततकिल्बिषः अनेकजन्मसंसिद्धः ततो याति परां गतिं तपस्विभ्योऽधिको योगी ज्ञानिभ्योऽपि मदोधिकः कर्मभ्यश्चाधिको योगी तस्माद्योगभवार्जन योगिनां सर्वेषां मद्गतेनान्तरात्मना श्रद्धावान् भजते यो मां सम्यक् तमो मतः ओं तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे आत्मसंयमयोगो नाम षष्ठोऽध्यायः सर्वधर्मान् परित्यज्य मामेकं शरणं व्रज अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्याम्यहं। జై గురుదేవ. భగవద్గీతలోని 18 అధ్యాయాల్లో మొదటి 6 అధ్యాయాలు ఇది ఒక షట్కం. ఈ కర్మ షట్కంలో మొత్తము 250 శ్లోకాలకు పైగా కుమారి దీక్ష
కంఠస్థ పారాయణం ఏకధాటిగా చేయడం జరిగింది. ఈ మొదటి 6 అధ్యాయాలు కూడా కృష్ణ పరమాత్ముడు మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలు, అవర్ డ్యూటీస్, ఆధ్యాత్మికంగా ప్రగతి సాధించాలంటే కర్తవ్య కర్మలు ఏం చేయాలో ఈ 6 అధ్యాయాల్లో వివరంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా సాంఖ్యయోగం 72 శ్లోకాలు. ఈ 72 శ్లోకాలని కుమారి దీక్ష 8 నిమిషాలు చెప్పగలం జరిగింది. 8 నిమిషాలు, గ్రేట్. మరి నకాంక్షే విజయం కృష్ణ, నాకు ఈ ప్రపంచంలో కావలసినది, నేను కోరుకునేది ఏమీ లేదు. ఈ రాజ్యము నాకొద్దు, ఈ విజయము నాకొద్దు అని చెప్పి కృష్ణ భగవానుడికి అర్జునుడు తన యొక్క ఆవేదన తెలియజేస్తాడు. ఎప్పుడు వీళ్ళని చంపాలి అన్నప్పుడు బాంధవ్యాలను, స్వబాంధవులను, మిత్రులను, గురువులను, వీళ్ళందరినీ యుద్ధంలో చంపవలసిన అవసరం ఉన్నప్పుడు వీళ్ళని చంపితే నాకు పాపం వస్తుంది, ఈ పాపం వల్ల నేను రాబోయే జన్మల్లో నీచమైన జన్మలు ఎత్తవలసి ఉంటుంది, తద్వారా నా యొక్క వంశానికే సంకరం ఏర్పడుతుంది, ఈ సంకరం వల్ల స్త్రీలు కులభ్రష్టులవుతారు, ఇన్ని అనర్థాలు ఉన్నటువంటి ఈ యుద్ధంలో నా స్వబాంధముని చంపడం అనేది నాకు చేత కాదు, నేను చేయనని చెప్పి నయోత్స ఇతి గోవింద, నేను యుద్ధం చేయను అని అర్జునుడు అన్నప్పుడు, మరి కర్తవ్య కర్మ అంటే మన స్వభావరీత్యా 4 వర్ణాలుగా కృష్ణ భగవానుడు ఈ సమాజాన్ని విభజించడం జరిగింది. శూద్ర, వైశ్య, క్షత్రియ, బ్రాహ్మణ, ఒక్కొక్కరికి ఒక్కొక్క కర్తవ్య కర్మనిచ్చాడు. ఆ కర్తవ్య కర్మలు చేయకపోతే వారు కులభ్రష్టులవుతారు, వర్ణ సాంకర్యం ఏర్పడుతుంది, సమాజము 4 పాదాల మీద ముందు కదిలే అవకాశం ఉండదు. బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానాన్ని అందించాలి, క్షత్రియులు రాజ్య పరిపాలన చేయాలి, వైశ్యులు గోరక్షణ వ్యాపారం చేయాలి, శూద్రులు సేవలు చేయాలి. అలా చేయకపోతే సమాజం సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ముందు కదిలే అవకాశం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే అర్జునుడు నేను యుద్ధం చేయనన్నాడో అవకాశం దొరికింది కృష్ణుడికి తన కర్తవ్యం ఏమిటో గుర్తు చేయాలని. ఇకపోతే 2వ అధ్యాయము ఇక్కడి నుంచే తన యొక్క జ్ఞాన షట్కము అంటే ఆత్మజ్ఞానం గురించి చెప్పడం మొదలు పెడతారు స్వామి. మా లక్ష్మీకుమారి గారు 2వ అధ్యాయం గురించి కొంత వివరణ ఇస్తారు, రండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సాంఖ్యయోగం అంటే ఆత్మజ్ఞానాన్ని ఎలా బోధించాడంటే, మనం జన్మ అప్పిచ్చిన వాడు తానప్పిచ్చిన గడువు ఎప్పుడు తీరుద్దా అని చూస్తారు ఎప్పుడైనా. ఎందుకు అంటే మనం 1,00,000 రూపాయలు ఎవరికైనా అప్పిస్తే ఆ అప్పు ఎప్పుడు తీరుస్తాడు వాళ్ళు అనే ధ్యాసలోనే మనం ఉంటాం. ఆ లక్ష్యం ఎప్పుడు వస్తుంది, నీకు 1 నెల టైం ఇచ్చాం కదా, ఆ టైం లోపల మాకు ఇవ్వాలి ఆ ధ్యాస మనసంతా ఎలా ఉంటుంది, అతని గడువు తీరిపోయింది, మనకెప్పుడు ఇస్తాడు అనుకుంటాడు. అప్పుడు మనకి ఏంటంటే అప్పిచ్చిన వాడు తానప్పిచ్చిన గడువు ఎప్పుడు తీరునా అని చూస్తాడు. భగవంతుడు మనకి శరీరాన్ని ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఇచ్చిన తర్వాత పుట్టిన కాడి నుంచి ఆయన టైం వచ్చేంత వరకు మనల్ని ఏమీ చేయడు, మన ప్రపంచానికి మనల్ని వదిలేస్తాడు భగవంతుడు. అదే అప్పుకి మృత్యువుతో సమానము అని చెప్పేసి భగవంతుడే మనకి ఒక శ్లోకం రూపంలో చెప్పాడు. అప్పుడు దేహినోస్మిని యథాదేహే కౌమారం యవ్వనం జర అంటే మనం ప్రతిసారి మనం ఏం చేస్తున్నాము, 6 నెలల బిడ్డకాడి నుంచి మనం బట్టలు వదిలేస్తూ ఉన్నాం. ఎలా వదిలేస్తున్నామంటే ఇంక పట్టవు అవి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంకా అవి పట్టవు, కొన్ని సంవత్సరాల తర్వాత అవి పట్టవు. అలాంటి
దేహాన్ని మనం పెంచుతూ పెరుగుతూ వచ్చే కొద్ది ఆ పెరిగిన బట్టల్ని ప్రతిసారి వదిలేస్తూనే ఉంటాం. కానీ వదిలేసినప్పుడు మనం బట్టలు వదులుతున్నామని ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మనకు అవి పట్టలేదు కాబట్టి మనం వదిలేస్తున్నాం. కానీ పెరిగే కొద్ది శరీరం అయిపోయిన తర్వాత లాస్ట్ బట్టలు మనకి అన్నీ సరిపోయేంత వరకే మనం బతకగలం. ఆ సరిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తాడంటే భగవంతుడు, ఇంకా నీది అయిపోయింది, నీ శరీరం నీకు నీ గడువు తీరిపోయింది, అప్పిచ్చిన కాలం నీకు సమయం అయిపోయింది కదా, ఆ సమయం అయిపోయిన తర్వాత నా టైం వచ్చింది అని చెప్పేసి భగవంతుడు అంతకాలే చ మామేవ స్మరన్ముక్త్వా కలేవరం యప్రయాతి సమద్భావం యాతి నాస్యత్ర సంశయ. అంటే భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నీకు నేను టైం ఇచ్చా, ఆ టైంని ఆ మాయ తొలగిన కాడి నుంచి నువ్వు సద్వినియోగం చేసుకో. ఆ సద్వినియోగం చేసుకోకపోతే నీ కాలం వేస్ట్ అయిపోతుంటుంది. ప్రతిరోజు సీఎంకైనా పిఎంకైనా మనకైనా ఎవరికైనా ఒకే టైం ఇచ్చాడు, 24 hours into 7. అంటే ప్రతిరోజు ఆ టయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకొని కాలం దుర్వినియోగం చేయకుండా భగవంతుని గురించి మనం ఎక్కువ ధ్యానం చేస్తామో, అలాంటి మనకు ప్రతిరోజు మన ఖాతాలో ఎల్ఐసి లాగా మన ఖాతాలో ఒక పుణ్యము సమకూరుతూనే ఉంటుంది. మనం బతకడానికి ఎంత డబ్బు సమకూర్చుకుంటామో పుణ్యాన్ని కూడా ప్రతిసారి వెనకేసుకుంటూ ప్రతిరోజు చేసిన తప్పులన్నీ సాయంకాలం లోపల మనం ఏం తప్పులు చేసాము, ఏం తప్పులు చేయలేదు, మంచి పని చేసామా చెడ్డ పని చేసామా అని ప్రతిరోజు విశ్లేషణ చేసుకున్నప్పటి నుంచి మనం ఏం చేస్తాము, త్రైగుణ్య విషయ వేద నిస్తైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వశ్చో నిర్యాణ యోగ ఆత్మవాన్. ఆ గుణాలన్నీ మనకేంటంటే తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఈ గుణాలన్నిటి ఏమవుద్ది అంటే సత్వగుణంలోకి మనము ప్రతిరోజు సత్వగుణంలో ఉన్నప్పుడు ఒక మంచి పనులు చేయగలుగుతాం. అందువల్ల మనం మంచే జరుగుద్ది అని. అంటే భగవద్గీత ముందు ఏం జరిగింది, భగవద్గీత తర్వాత ఏం జరిగింది. భగవద్గీత ముందు ప్రపంచ జ్ఞానాన్ని మనం ఆస్వాదించాం కాబట్టి ఆ ప్రపంచ జ్ఞానం మనకి ఏమీ జీవితానికి పనికిరాదు. భగవద్గీత పట్టుకున్న కాడి నుంచి గురువుగారి పాదాలు పట్టుకున్న కాడి నుంచి మాకేమీ అర్థమైందంటే, యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఆ రోజుల్లో రాముడిని కృష్ణుడిని ఆదర్శంగా తీసుకొని ఆ ఆదర్శాన్ని మనం ఈరోజు వరకు ప్రతి ఊరు రామాలయం లేని ఇల్లు లేదు. అలాంటి శ్రేష్ఠ పురుషుణ్ణి మనం ఎలా తీసుకున్నామో మన గురువుగారు మాకు ఫస్ట్ మేము పరిచయం అయినప్పుడు ఎలా అంటే నజీర్ బాషా గురువుగారా, అబ్బా ఎవరు ఆయన, ముస్లిమ్స్ అతనా అన్నారు. తరువాత కొన్ని రోజుల తర్వాత మీ గురువుగారు ఎవరంటే నజీర్ బాషా గురువుగారు చాలా బాగా చెప్తున్నాడు. ఇప్పుడు నజీర్ బాషా గురువుగారు తెలియనోళ్ళే ఎవరు లేరు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఈరోజు మొన్న జరిగిన టౌన్ హాల్లో దానికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఒక మోడీ దాకా వెళ్ళింది అంటే మనము శ్రేష్టమైన పురుషుడు ఎలా ఉండాలి అనేదాన్ని గురువుగారిని చూసే మనం నేర్చుకోవాలి అనేది మా సంకల్పం. మేము ఇన్ని సంవత్సరాల తర్వాత మాకు పట్టుకున్న మా జీవితము ఇప్పటి వరకు మేము ఒక్క శ్లోకమైన ఒక్క భావమైన 3 గంటల సినిమాని ప్రపంచానికి పరిచయం చేయగలం, కానీ మూడు లైన్లు ఉండే శ్లోకాన్ని పరిచయం చేయలేకపోయాం ఇప్పటివరకు. ఇప్పుడు మా గురువుగారిని మేము పట్టుకున్న తర్వాత యద్యదాచరతి శ్రేష్ఠ అంటే శ్రేష్ఠ పురుషుడు ఎక్కడున్నాడు, మన గురువుగారే. మన కళ్ళ ముందే మన గురువుగారు ఇంత మనకి ప్రబలమైపోతే కలికాలంలో, కలి అంటే తగువు అంటే ఏమ్మా బాగున్నామంటే నేను నీకు బాగలేనట్టు కనపడుతున్నానా, అక్క అంటే నీకు నేను అక్కలా కనపడుతున్నానా అనేది. అంటే ఈ కలికాలంలో ఈ మాయను తొలగించి ప్రతి లేడీసు సీరియల్కి స్వస్తి పలికి 8 గంటల నుంచి 10 గంటల వరకు, అంతకుముందు ఈ 50 సంవత్సరాలు మేము సీరియల్కే అంకితం చేసి ఆ సీరియల్లో మేము నేర్చుకునేది ఏమీ లేదు. ఎందుకంటే ఎత్తులకి పై ఎత్తులు వేసుకుంటూ జరిగిపోతుంది. అందుకని గురువుగారిని ఆదర్శంగా తీసుకొని జన్మ తరింపజేయించుకోవాలి అనేది మా సంకల్పం. జై గురుదేవ్ గురించి. రెండవ అధ్యాయం గురించి తెలుసుకోవాల్సింది స్థితప్రజ్ఞ స్థితి.
రెండవ అధ్యాయంలో తెలుసుకోవాల్సింది స్థితప్రజ్ఞ స్థితి. అంటే దుఃఖేష్వనుదిగ్నమనః సుఖేషు విగత స్పృహ గీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఎవరైతే అలివికాని దుఃఖములు మన పైబడిన ఆనందాలకు అత్యంత పరాకాష్ఠ అయిన సుఖములు ఎదురైన ఏమాత్రము చలింపనివాడు, రాగము భయము క్రోధము ఏమాత్రము లేనివాడే స్థితప్రజ్ఞుడు. మనం వాస్తవంగా చిన్న చిన్న దుఃఖాలకు చిన్న చిన్న సంబరాలకు మనం స్పందించి మన యొక్క మానసిక స్థితిని మనం అస్తవ్యస్తంగా చేసుకుంటూ ఉంటాం. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు స్థితధీర్మునిరుచ్యతే. ఈ స్థితికి రావాలి అంటే మొట్టమొదటిగా ఉండవలసింది ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అన్ని కోరికల నుంచి మనం బయటపడాలి. కోరికలు పెంచుకోకూడదు. కోరికలే మనల్ని అధా స్థితికి తీసుకొస్తాయి అని పరమాత్ముడు ఈ అధ్యాయంలో గొప్పగా జరిగింది. దానికోసం కోరికలు లేకుండా ఉండాలంటే ఆత్మభావాన్ని కలిగి ఉండాలి. ఆత్మ గురించి చక్కగా తెలుసుకోవాలి. నెక్స్ట్ మనకి 3వ అధ్యాయం వెరీ వెరీ ఇంపార్టెంట్, కర్మయోగం. ఈ కర్మయోగం గురించి విజితాగా ఒక 5 నిమిషాలు వివరించి చెప్తారు. జయ గురుదేవ. పూజ్యులు మా గురువు గారు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, సహచరులకు అందరికీ నా నమస్కారం. నా పేరు విజిత. నేను 3వ అధ్యాయం గురించి చెప్తాను. ప్రతి క్షణము మనిషి కర్మలు చేయాల్సింది. ఒక్క క్షణం కూడా చేయకుండా ఉండటానికి మనం జన్మలు ఎలా తీసుకున్నాము? పూర్వజన్మ వాసన వల్ల తీసుకున్నాము. మనం చేసే కర్మలే మన జన్మలు. ఇప్పుడు దాకా పుట్టిన వాళ్ళంతా వాళ్ళ కర్మానుసారంగా వాళ్ళ పూర్వజన్మ కర్మల వాళ్ళని పుట్టారు. కాబట్టి చేయవలసిన ప్రతి కర్మ ఎలా ఉండాలి? కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. పరమాత్మ రచించిన వేదములు యజ్ఞార్థములై ఉండాలి. పరమాత్మ ఎలా రాశాడు? యజ్ఞార్థముగా కర్మలు చేయండి. 10 మందికి శివార్పణ బుద్ధితోటే నలుగురికి మంచి చేసే పనులు మనం ఎటువంటి మన స్వార్థ చింతన లేకుండా నిస్వార్థ బుద్ధితో నిష్కామంగా చేయండి. అలా చేసే పనులు ప్రతి కర్మ ఒక యజ్ఞం అవుతుంది. ఆ యజ్ఞమైన పనులే మనకి శ్రీరామ రక్షగా ఉంటాయి. మన జన్మ సఫలీకృతం అవుతుంది. అలా భగవంతుడు ఏం చెప్పాడంటే మయి సర్వాణి కర్మాణి సన్యస్యాదాత్మచేతసా నిరాశే నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వరః. మీరు చేసే ప్రతి పని ప్రతి కర్మ నాయందే చిత్తం ఉంచి, అంటే నాయందే మీ మనసు నిలుపుకొని అన్నీ నాకే సమర్పించండి. మీ కర్మలకి అవన్నీ నేనే, భగవంతుడిచ్చే మన ప్రతిఫలముని మనం ఆయనకి సమర్పించడం మన బాధ్యత. తర్వాత ఏం చేయాలనేది భగవంతుడి నిర్ణయం. ఆయన నిర్ణయం ప్రకారమే మన జీవితాలు జరుగుతూ ఉంటాయి. అది ఒక్క భగవద్గీతలోనే చెప్తున్నారండి. కర్మలు చేయండి నిష్కామ బుద్ధితో. చేసిన పనుల్ని మీరు ప్రతి కర్మ నాకే సమర్పించండి. తర్వాత ఆ కర్మలన్నీ ఎట్లా? ఏమే మతమిదం నిత్యం అనుతిష్టంతి మానవాః శ్రద్ధావంతో అనసూయంతో ముచ్యంతే తేపి కర్మభిః. ప్రతి కర్మ మీరు చేసే ప్రతి కర్మ నాకు సమర్పించిన తర్వాత అది ఒక యజ్ఞం లాంటి కర్మలు. ఆ కర్మలన్నీ నేనే మీకు దాని ఫలితం నేనే ఇస్తాను. ఏ ఫలితాన్ని ఇస్తే మీరు దాన్ని ఆస్వాదించాలి. అలా చేసుకున్నప్పుడు ఒకవేళ ప్రతిరోజు మనం చేసే ప్రతి కర్మ ప్రతి పని మన ప్రతి ఒక్క విషయము ఆయనే శరణు, ఇంకెవ్వరు లేరు, నువ్వేనైనా మాకు శరణు అని చెప్పి ఆయన పాదాలను పట్టుకొని ఉంటే తర్వాత
చెయ్యలేని వాళ్ళు దోష దృష్టితో చూస్తారా, అదేమవుతుందిలే అంది ఆయన చెప్పుకుంటేనే మనం చేస్తున్న పనులు మనకే కదా అవి, ఆయన ఏం అసలు అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. కొంతమందికి అయితే అసలు చెప్పలేకనే ఉన్నాము. ఏమే మతమిద ఏ తదభ్యసు ఎంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్టాన చేతసహ. చేయలేకపోతే ఏమవుతున్నారో చెప్తున్నారండి. భ్రష్టులం అయిపోతాము, అష్ట కష్టాలు పాలవుతాము. అప్పుడు మనల్ని కాపాడే నాదుడే ఉండడు. ఎవరులే ఆయన ఏందిలే అంటారు కదా, అలాంటి వాళ్ళు చాలామంది పడుతూ ఉంటారు ఆ బాధలు. కానీ మాకు మేమే అనుకుంటారే కానీ ఇది భగవంతుడు చెప్తే ఆయన మనకి పరిష్కారం ఇస్తాడు. మనకి కావాల్సినవన్నీ ఆయన చూసుకుంటాడు. మన పుట్టుకలు మన చావులు అన్నీ ఆయన చేతుల్లో నుంచే వచ్చాయండి. ఇది భగవద్గీతలోనే చెప్పుండారండి. ప్రతి ఒక్కటి యుద్ధం స్టార్ట్ అయిన కాడి నుంచి నువ్వేంటి చంపేది, ఆల్రెడీ నేనే చంపేస్తున్నాను, పిచ్చోడా అర్థం చేసుకో, తెలుసుకో, నువ్వు చతికిలు పడితే ఎలా యుద్ధం చేయాల్సిన వీరుడు యుద్ధం చేయని చెప్పాడు కృష్ణుడు. అలాగే మనమంతా కూడా ఆయన చెప్పి నిర్ణయించిందని తెలుసుకొని ప్రతి పని ప్రతి కర్మ ఆయనకు అర్పించి ఆయన ఇచ్చిన ప్రతిఫలాన్ని పొంది మన జీవితాన్ని సాధన చేసుకుందాం. జై గురుదేవ్. చక్కగా 3వ అధ్యాయంలో ముఖ్యమైన శ్లోకాలు చెప్పడం జరిగింది. ముఖ్యమైన విషయం తెలుసుకోవాల్సిన మనం కర్మల సమర్పణ చేయడం. ఇది ప్రతి భారతీయుడికి తెలిసి ఉండాలి. ఈ విద్య దీని పట్ల జ్ఞానం తెలియకపోతే పరమాత్మ చెప్పాడు సర్వ జ్ఞాన విమూఢాంశాన్. ఈ జ్ఞానం తప్ప మీరు ఎటువంటి జ్ఞానం సంపాదించినా అవంతా మిమ్మల్ని వంచిస్తాయి, మీ ఆత్మోద్ధరణ పనికిరావు. సర్వ జ్ఞాన విమూఢాంశాన్ విద్ధి నష్టాన చేత సహా. అటువంటి జ్ఞానమంతా మీ ఆత్మ జ్ఞానాన్ని నశింపజేస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు కర్మ సమర్పణని బాగా నేర్చుకోండి, దీంట్లో నియమాలు తెలుసుకోండి. అదే 3వ అధ్యాయం 30వ శ్లోకం సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మ చేతస నిరాశి నిర్మమో భూత్వా యుద్ధస్య విగత జ్వర. నీవు కర్మ చేసే ముందు ఆ కర్మల పట్ల కర్మ ఫలాల పట్ల ఎటువంటి ఆశ ఆరాటం ఉండకూడదు. అదేవిధంగా మమతానురాగాలు కూడా త్యజించాలి. పూర్తి ఆత్మభావంతో ఉండి నేను పరమాత్మ అంశను, నాలో ఆ ఆత్మ పరమాత్ముని యొక్క దివ్య అనుగ్రహము అని అనుకుంటూ మనం కర్మఫలాలను సమర్పణ చేయాలి. అప్పుడే ఆ కర్మలు మనకు అంటకుండా ఉంటాయి. కర్మలు అంటలేదు అంటే మనం ఆరోగ్యవంతంగా సుదీర్ఘమైన ఆయుష్తో ఆనందంగా ఉంటాం. కర్మలు అంటుకున్నాయంటే భవరోగం ఏర్పడుతుంది. భవరోగం వల్ల జరామరణ దుఃఖాలు ఏర్పడతాయి, మరలా జన్మలు వస్తాయి. ఇవి తప్పించుకోవాలంటే ఎప్పటికప్పుడు కర్మల సమర్పణ చేయాలి. ఇది 3వ అధ్యాయం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం, కర్మయోగం. శ్రీ బ్రహ్మశ్రీ షేక్ నజీర్ భాష గురూజీ గారి దివ్య ఆశీస్సులతో శ్రీ సత్య సాయి ధ్యానం మండలి గీతా వైభవమే భారత వైభవన్. శివగిరి కాలనీ 1వ వీధి మూలపేట నెల్లూరు. మరిన్ని వివరాలకు సంప్రదించగలరు 9347106719.